నమస్కారం. మనకు కావలసిన ప్రధాన అవసరాల్లో దుస్తులు అత్యంత కీలకమైనవి. నేడు ప్రపంచవ్యాప్తంగా అందమైన దుస్తులు డిజైన్ చేసే ఫ్యాషన్ డిజైనర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఫ్యాషన్ రంగంలోని ఉపాధి పొందేవారికి రోజురోజుకు ఎదుగుదలే కానీ మరొకటి ఉండదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో చేరడానికి పరీక్షా విధానం ఎలా ఉంటుంది, అభ్యర్థులు ఏ అంశాల్లో నైపుణ్యాలు కలిగి ఉండాలి అన్న అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. డిజైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ స్ట్రీమ్స్లో నిఫ్ట్ వేరియస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుందండి. డిజైన్లో ఫ్యాషన్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, టెక్స్టైల్ డిజైన్, లెదర్ డిజైన్, ఈ అన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ ఫీల్డ్లో ఉంటాయి. తర్వాత టెక్నాలజీలో బిఎఫ్టెక్ డిగ్రీ అని ఇస్తాము. బిఎఫ్టెక్ డిగ్రీకి అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంది. తర్వాత ఫ్యాషన్ మేనేజ్మెంట్ స్టడీస్ అన్నది మేనేజ్మెంట్ ప్రోగ్రాము, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. డిజైన్లో ఈ 6 డిసిప్లిన్స్ కాకుండా మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి, మాస్టర్స్ ఇన్ డిజైన్ స్పేస్ అని చెప్పి. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ నిఫ్ట్ మా వేరియస్ సెంటర్స్లో రన్ చేస్తుంటుంది. కాకపోతే వీటిలన్నిటికీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆల్ ఇండియా బేసిస్ మీద. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అవన్నీ ఆన్లైన్ nift.ac.in అన్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్స్ తీసుకోవచ్చు. బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ ఇన్ డిజైన్ అండ్ టెక్నాలజీకి ఎలిజిబిలిటీ ఇస్ 10+2. కాకపోతే టెక్నాలజీకి 10+2 విత్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ బేస్ ఉన్న సబ్జెక్ట్స్ తోటి టెక్నాలజీ ప్రోగ్రామ్కి బేసిక్ ఎలిజిబిలిటీ అనమాట. మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, డిజైన్ స్పేస్ కానీ, ఫ్యాషన్ మేనేజ్మెంట్ కానీ, దీనికి ఏదైనా గ్రాడ్యుయేషన్ అవసరము. టెక్నాలజీ ప్రోగ్రామ్కి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు. ప్లస్ నిఫ్ట్ కోర్సెస్ చేసిన వాళ్ళందరూ దీనికి అప్లికబుల్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది ఇప్పుడు జరుగుతుంది, డిఫరెంట్ లెవెల్స్లో జరుగుతుందండి. డిజైన్కి వేరేగా, టెక్నాలజీకి వేరేగా, మేనేజ్మెంట్కి వేరేగా ఉంటుంది. డిజైన్ ప్రోగ్రామ్స్కి జనరల్ ఎబిలిటీ టెస్ట్, క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ అని 2 టెస్టులు ఉంటాయి. ఆ 2 టెస్టులు క్లియర్ అయిన తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు. అంటే ఈ జనరల్ ఎబిలిటీ, క్రియేటివ్ ఎబిలిటీ అయిన తర్వాత అందులోంచి సెలెక్ట్ అయిన పిల్లల్ని సిచ్యువేషన్ టెస్ట్కి పిలుస్తారు. ఆ సిచ్యువేషన్ టెస్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఎలిజిబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్ అవుతాయి అన్నమాట. ఇది ఈ ఫార్మాట్లో జరుగుతాయి అన్నమాట ఈ ఎగ్జామ్స్. ఇప్పుడు జనరల్ ఎబిలిటీ టెస్ట్ అంటే బేసిక్ యాప్టిట్యూడ్ ఎబిలిటీ అన్నమాట టెస్టింగ్కి. క్రియేటివ్ ఎబిలిటీ అంటే డిజైన్ కోర్సెస్కి వస్తున్నప్పుడు సర్టన్ అమౌంట్ ఆఫ్ క్రియేటివిటీ వాళ్ళకు ఉందా లేదా అన్నది చెక్ చేయడం కోసం ఈ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. వేర్ దే వుడ్ బి ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తారు, అది విజువలైజ్ చేసుకొని స్కెచ్ చేయగలడం కానీ, రిప్రజెంట్ చేయడం కానీ, ఐడియాస్ని రిప్రజెంట్ చేయడం కానీ అవసరం ఉంటుంది. ఈ 2 టెస్టులు క్లియర్ అయిన తర్వాత డిజైన్ ప్రోగ్రామ్స్కి సిచ్యువేషన్ టెస్ట్కి పిలుస్తారు. సిచ్యువేషన్ టెస్ట్ ఆ పేరు ప్రకారమే ఒక సిచ్యువేషన్ ఇస్తామన్నమాట. ఒక సిచ్యువేషన్ అంటే ఒక థీమ్ లాగా ఇస్తాం మీకు. ఇప్పుడు మేబీ టేబుల్ డిజైన్ చేయమనో, పర్స్ డిజైన్ చేయమనో, అలాంటిది ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి సంబంధించి చేయాల్సిన మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తాం. పేపర్ కానీ, పిన్స్ కానీ, గ్లూ కానీ, కలర్ పేపర్ కానీ, థర్మోకాల్ కానీ ప్యాకెట్స్లా కట్టేసి స్టూడెంట్స్కి సప్లై చేస్తారు. అవి దాన్ని క్వశ్చన్ ప్రకారం వాళ్ళు ఎలాగైతే ఇమాజిన్ చేసుకొని అది రెప్లికేట్ అది వాళ్ళు డిజైన్ చేయగలుగుతారో అన్నది టెస్ట్ చేస్తామన్నమాట. నిఫ్ట్ హైదరాబాద్లో ప్రస్తుతం డిజైన్ కోర్సెస్ ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ అండ్ యాక్సెసరీ డిజైన్, ఈ 5 ప్రోగ్రాంలు ప్రస్తుతం నిఫ్ట్ హైదరాబాద్లో ఉన్నాయండి. టెక్నాలజీ ప్రోగ్రామ్ బిఎఫ్టెక్ ప్రోగ్రామ్ ఉంది. ప్లస్ మాస్టర్స్ ప్రోగ్రాంలో మాస్టర్స్ ప్రోగ్రామ్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ అన్న ప్రోగ్రామ్ ఉంది. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ప్లేస్మెంట్స్ ఆర్ ప్రిటీ బ్రైట్. బాగున్నాయి పిల్లలకి స్కోప్. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు వేరియస్ గార్మెంట్ ఇండస్ట్రీలో వేరియస్ పొజిషన్స్లో ఉన్నారు. వెదర్ ఇట్ ఈస్ డిజైన్, మర్చెండైజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానీ, లేకపోతే రీటైల్ సెగ్మెంట్లో కానీ చాలా మటుకు నిఫ్టియన్స్ని చూస్తారు మీరు. మనం చూస్తున్న ఇప్పుడు మనం బయట
రీటైల్ మార్కెట్లో మనం చూస్తుంటే అపారెల్ కానీ యాక్సెసరీ కానీ ఫ్యాషన్ బ్రాండ్స్ చాలా మటుకు ఉన్నాయి. సొంత లేబుల్స్ పెట్టుకుంటున్నారు పిల్లలు. డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆర్ 4-year ప్రోగ్రామ్స్ అనమాట. 3rd year అయిన తర్వాత వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్, సెంట్రలైజ్డ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్స్ ప్రోగ్రామ్ అయితే 2 years ప్రోగ్రాము. 2 years ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఫైనల్ సెమిస్టర్ అన్ని కోర్సెస్ అన్నీ కూడా సెమిస్టర్ రూపంలో జరుగుతాయి మా దగ్గర. సో గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అంటే 8 సెమిస్టర్స్, మేనేజ్మెంట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అయితే 4 సెమిస్టర్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి. ఫైనల్ సెమిస్టర్లోకి రాకముందే వీళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంతా సెంట్రలైజ్డ్గా జరుగుతూ ఉంటాయి. ఢిల్లీ, హైదరాబాద్, బాంబే, బెంగళూరు, చెన్నై ఈ అన్ని ప్లేసెస్లో కూడా ప్లేస్మెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మేము ఈ వేరే డిఫరెంట్ సెంటర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుని వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తే ఆ సెంటర్స్కి వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్స్లో కూర్చుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కోర్స్ కంప్లీట్ అవ్వక ముందే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇంకా మీకు క్యాంపస్ విజిట్ చేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ హౌసెస్ అని కండక్ట్ చేస్తుంది. ఓపెన్ హౌస్ అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసి మేమందరం, మా ఫ్యాకల్టీ అందరం కూడా క్యాంపస్లో ఉంటాం. మేము చేసే వర్క్ అదంతా చూపించగలుగుతాం మీకు. ఎట్లా మీరు ఇంకా ఫ్యాకల్టీతో ఎవరితోటైనా ఇంటరాక్ట్ అవుతామో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే అవి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అడ్మిషన్స్ గురించి మీరు క్రియేటివ్గా ఎలా థింక్ చేస్తారు అన్నది చూస్తామన్నమాట ఎగ్జామ్లో. మీ డ్రాయింగ్ కానీ, మీ స్టిచ్చింగ్ కానీ, మీ చాలామంది వస్తుంటారు మాతో, నాకు స్టిచ్చింగ్ వచ్చు, నేను జాయిన్ అవ్వచ్చా అని. స్టిచ్చింగ్ ఒక్కటే కాదు దీంట్లో చూసేది. స్టిచ్చింగ్ అది మేము నేర్పిస్తాము, మీరు నేర్చుకొని రావాల్సిన అవసరం లేదు. మీరు మీ డిజైన్ స్కిల్ తీసుకురండి అంతే. క్రియేటివ్ ఫ్లేర్ పట్టుకురండి, దట్స్ ఇట్. ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ప్రధానంగా అలవర్చుకోవాల్సిన అంశం కమ్యూనికేషన్ నైపుణ్యాలు. మనం చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా ఎదుటివారికి చెప్పడానికి కొన్ని నైపుణ్యాలు అవసరం. ఈ నైపుణ్యాలు ఎప్పటికప్పుడు కాకుండా ముందుగానే వాటిపై దృష్టి సారించి నిపుణుల ద్వారా తెలుసుకుని పోటీ ప్రపంచంలోనికి అడుగు పెడితే ఎంతో ఉపయోగం ఉంటుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్కు ప్రధానంగా కావలసిన అంశాలేమిటో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. నేను ఇంటర్ చదువుతున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం ఎలాగో తెలపగలరు. రమ్య, సికింద్రాబాద్. మంచి ఉద్యోగం రావడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎసెన్షియల్ అని మీరు అన్న విషయం వాస్తవమే. అయితే మరి ఇంటర్మీడియట్ నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీ ప్రశ్న. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకునే ముందు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్ స్కిల్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం మాట్లాడటమే అన్న ఆలోచనలో ఉంటారు. అయితే వాస్తవంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి 4 రకాల స్కిల్స్. అవి లిసనింగు, స్పీకింగు, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ 4 రకాల స్కిల్స్ని కలిపి మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అని పిలుస్తూ ఉంటాం. అయితే స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, యూనివర్సిటీస్లోనూ మనం ఎడ్యుకేషన్ తీసుకునేటప్పుడు అన్ని చోట్ల కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఈ చివర చెప్పిన 2 స్కిల్స్కే ఉంటుంది సాధారణంగా. ఏంటవి? రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. అయితే ఒకసారి ఎడ్యుకేషన్ అనేది పూర్తి అవ్వగానే ఇండస్ట్రీకి వెళ్ళంగానే ఏ కంపెనీలో ఉద్యోగం రావాలన్నా కూడా, ఏ ఫీల్డ్లో ఎంటర్ కావాలన్నా కూడా మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ఖచ్చితంగా మొదటి 2 స్కిల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయం గ్రహించాలి. మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ స్కిల్స్ని? 10th క్లాస్ నుంచే లేదా స్కూల్లో నుంచే, అంటే ఇంటర్మీడియట్ తర్వాత అయినా కూడా ఇటువంటి స్కిల్స్, ఈ 4 స్కిల్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఉదాహరణ, లిసనింగ్ స్కిల్స్ గురించి చెప్పాలంటే లిసనింగ్కి హీరింగ్కి తేడా ఉంది అనే విషయం గ్రహించాలి. హీరింగ్ అంటే మనం ఫోకస్ పెట్టకపోయినా, కాన్సన్ట్రేషన్ చేయకపోయినా మన చెవులకు చేరే శబ్దాలన్నీ కూడా హీరింగ్లో భాగం. అలా కాకుండా మనతో ఎవరైతే ఇంటరాక్ట్ అవుతున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి చెప్పే విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్ళు చెప్పే విషయాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వినే వాటిని లిజనింగ్లో భాగంగా పరిగణిస్తాం. సో ఈ లిజనింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ సాధారణంగా చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది, అవతల వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళు మాట్లాడేటప్పుడు కానివ్వండి, వాళ్ళు చెప్తున్న విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ ముఖ్యమైన విషయాల్ని పాయింట్స్గా నోట్ చేసుకోవడం మంచిది. దీనివల్ల
మన లిసనింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రెండవది, అవతల వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు ఏమైనా కనుక మనకు అర్థం కాకపోయినట్లయితే వెంటనే ఆ విషయాల గురించి క్లారిఫికేషన్లు అడగడం, అంటే క్వశ్చన్స్ అడగడం వలన మనకి క్లారిటీ పెరిగి లిసనింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ఇవి లిసనింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగపడే మార్గాలు. అయితే స్పీకింగ్ స్కిల్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, మిగతా స్కిల్స్ అన్నీ ఎలా అయితే మనం నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందో స్పీకింగ్ కూడా అలానే. అంటే అవకాశం దొరికినప్పుడల్లా ఇంటి దగ్గర కానివ్వండి, మీ కాలేజీలో కానివ్వండి, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానివ్వండి, సాధ్యమైనంత ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉండడం వలన మాట్లాడే విధానం ఇంప్రూవ్ అయ్యి అదేవిధంగా మీ వొకాబులరీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇతరులతో మాట్లాడుతూ ఉండడం వలన వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని మీ అభిప్రాయాలతో పోల్చుకొని దాని గురించి మీరు మీ ఒపీనియన్స్ కూడా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. ఇందువల్ల కూడా స్పీకింగ్ స్కిల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఇందా చెప్పినట్టుగా మనం త్రూఅవుట్ స్టూడెంట్ లైఫ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ కొంత స్కిల్ మనకు ఏర్పడి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా బుక్స్ చదువుతున్నాం, గైడ్స్ చదువుతున్నాం, క్లాస్లో నోట్ చేసుకున్న విషయాలు చదువుకొని ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అవుతూ వస్తున్నాం కాబట్టి ఆ స్కిల్స్ కొంత మేరకు ఉన్నాయి. అయితే ఇంకొంత ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశం కనుక మీకు ఉన్నట్లయితే బయట మార్కెట్లో దొరికేటువంటి నాన్ అకాడమిక్ బుక్స్, అంటే కేవలం మీ సిలబస్, మీ సబ్జెక్టులకు సంబంధించిన బుక్సే కాకుండా ఇతర సబ్జెక్టులు, ఇతర బుక్స్, ఫిక్షన్ కానివ్వండి, నావెల్స్ కానివ్వండి, మీకు నచ్చిన, మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ సంబంధించిన బుక్స్ చదవడం వల్ల కూడా రీడింగ్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైటింగ్, అంటే రాస్తూ ఉండడం వల్ల కూడా రైటింగ్ స్కిల్ పెరుగుతుంది. రైటింగ్ స్కిల్స్ ఎంతో కొంత నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతాం మనం గమనిస్తూ ఉన్నాం. మరి వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ ఖాళీ సమయంలో మీకు నచ్చిన టాపిక్స్ మీద చిన్న చిన్న ఆర్టికల్స్ లాగా, ప్యాసేజెస్, ఎస్సెస్ లాగా రాయడం వలన ఆ స్కిల్ ఇంకొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కమ్యూనికేషన్ స్కిల్లో ఉన్నటువంటి 4 స్కిల్స్, అంటే లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4టిని కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయి నుంచే. ఒకప్పుడు అక్షరజ్ఞానం లేని వారిని వివిధ రకాలుగా పోల్చేవారు. కానీ నేటి ప్రపంచీకరణ పుణ్యవాణి ఆంగ్ల భాషపై పట్టు అన్నది అత్యవసరమైంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చాలా వరకు అంతర్జాతీయంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అటు విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆంగ్ల భాషా నైపుణ్యాలను కాస్త సులభంగా అర్థమయ్యేలా నిపుణుల ద్వారా చేస్తున్న ప్రయత్నం ఈ ఇంగ్లీష్ ఈజీ. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే చాలామంది ఔత్సాహికులు వారికి వొకాబులరీ లేదా పదజాలం కావలసినంత లేదని ఎంతో నిట్టూరుస్తుంటారు. నిజమే, భాష నేర్చుకోవడంలో వొకాబులరీ పాత్ర ఎంతో ఉన్నా అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి ఓ పదానికి అర్థం తెలియకున్న వాక్యంలో ఆ పదాన్ని ఎలా వాడారో చూసి కూడా ఊహించుకోవచ్చు. ఉదాహరణకి, నాకు చీకటంటే భయం, ఒంటరితనం అన్న భయం. ఒకరోజు సాయంత్రం 6 గంటలకి నేను మా పక్క ఊరికి వెళ్ళాలి. దీన్ని నేను ఇంగ్లీష్లో చెబుతాను చూడండి. ఐ వాజ్ అలోన్, ఐ ఆమ్ అఫ్రేడ్ ఆఫ్ డార్క్నెస్. వన్ డే ఇట్ వాజ్ ఈవినింగ్ 6 o'clock and I had to go to next village. And there is a thick forest between the two villages. I was walking and walking. There was a big tree, a banyan tree. When I went under the tree, something with a thudding sound fell on my shoulders. Then I was terribly jarred. ZARRED. I was terribly jarred. ఇక్కడ jarred అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీకు తెలియదు ఈ పదం. I was terribly jarred. కరెక్ట్, మీరు చక్కగా ఊహించారు. భయపడటమో, షేక్ కావటమో, లేదా చాలా బెంబేలెత్తిపోవటమో అందరూ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మీకు జార్ అన్న పదం తెలియకున్నా ఇప్పటికిప్పుడు నేను కనిపెట్టిన పదం అది మీకు నిఘంటువులో దొరకదు. కానీ చూసారా, సందర్భాన్ని బట్టి చక్కగా గుర్తుపట్టారు. అలా ఒక పదానికి అర్థం తెలియకపోయినా సందర్భాన్ని బట్టి ఊహించవచ్చు. ముందు వాక్యం, వెనక వాక్యాన్ని చదవాలి. అదే మీకు ఎక్కడైనా షాప్లోకి వెళ్ళి ఆ పదాలు తెలియకపోయినా ఐ వాంట్ దిస్ 2 kilograms, ఐ వాంట్ దట్ 10 kilograms అంటే ప్రతిదానికి కంగారు పడక్కర్లే, వొకాబులరీ అవసరమే. ఇలా మీరు వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు, ఆంగ్ల భాష ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఆంగ్ల భాషా విశేషాలు తెలుసుకుందాం. ఆంగ్లంలో ఫలానా వస్తువు రవిది అనాలంటే
ఇట్ ఈజ్ రవీస్ అంటాం. ఆ పుస్తకం రవిది అనాలంటే దాట్ బుక్ ఈజ్ రవీస్ అంటాం. మనుషుల పేర్లు వాడుతూ ఫలానా వస్తువు రవిది, రాజుది, వీణది ఇలా చెప్పాలంటే వారి పేరు రాసి అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. ఉదాహరణకి రవీస్, రాజూస్, రాణీస్ ఇలా. ఈ సంభాషణ చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ బుక్. ఇట్ ఈస్ అ బుక్. హూస్ బుక్ ఈజ్ ఇట్? హూస్ బుక్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ రవీస్. ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రవీస్? ఈజ్ ఇట్ రవీస్? ఎస్ ఇట్ ఈస్. ఎస్ ఇట్ ఈస్. ఎస్ ఇట్ ఈస్ రవీస్. ఎస్ ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రాజూస్? ఈజ్ ఇట్ రాజూస్? నో ఇట్ ఈస్ నాట్. నో ఇట్ ఈస్ నాట్. నో ఇట్ ఈస్ నాట్ రాజూస్. నో ఇట్ ఈస్ నాట్ రాజూస్. ఈజ్ ఇట్ వీనస్? ఈజ్ ఇట్ వీనస్? నో ఇట్ ఈస్ నాట్. నో ఇట్ ఈస్ నాట్. No, it is not Venus. No, it is not Venus. Whose is it? Whose is it? It is Ravi's. It is Ravi's. Isn't it Ravi's? Isn't it Ravi's? Yes, it is Ravi's. Yes, it is Ravi's. English లో is the book Ravi's అంటే yes, the book is Ravi's అనొచ్చు. లేదా yes, it is Ravi's అనొచ్చు. What is Ravi's అంటే ద బుక్ ఈజ్ రవీస్ అనొచ్చు. లేదా ఇట్ ఈజ్ రవీస్ అనొచ్చు. సంభాషణ చూశారుగా. ఇదే సంభాషణకి అవే జవాబులు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం జవాబులే చెప్పండి. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ బుక్. హూస్ బుక్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రవీస్? ఎస్ ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రాజూస్? నో ఇట్ ఈస్ నాట్ రాజూస్. ఈజ్ ఇట్ వీనస్? నో ఇట్ ఈస్ నాట్ వీనస్. Whose is it? It is Ravi's. Isn't it Ravi's? Yes, it is Ravi's. Go అనే క్రియకు మిగతా టెన్స్ స్వరూపాలు went, gone అని అందరికీ తెలుసు. అలాగే సింగ్ అనే క్రియకు సింగ్, sang, sung అని తెలుసు. అదే ఆస్క్ అనే క్రియను తీసుకుంటే ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అని వాడతాం. చాలా క్రియలు ఈడి తీసుకోవటం వల్ల ఆ పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడుతున్నాయి. అంటే అవసరమైతే ఇంకో 50 ఏళ్ల తర్వాత ఈ సింగ్ అనేటటువంటి క్రియ సింగ్డ్ కావచ్చు. అలా ఉంది టెండెన్సీ. గో కాస్త గోడ్ కావచ్చు. ఆ టెండెన్సీ అలా ఉంది. అయితే ఒకప్పుడు డేర్ అనేటటువంటి క్రియకు పాస్ట్ వర్బ్ ఏం వాడేవారో తెలుసా? DURST, డస్ట్. డేర్, డస్ట్, డస్ట్ అని వాడేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని డేర్డ్ అంటున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి అంశం. డేర్, డస్ట్, డస్ట్. రాను ఈడితో వాడటం అనేది మామూలే. ఇది ఒకప్పటి మాట. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులు 64. అర్హత బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ. చివరి తేదీ నవంబర్ 25. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ పలు విభాగాల్లో జనరల్ మేనేజర్ పోస్టులు 38. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ డిప్లొమా. చివరి తేదీ నవంబర్ 21. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా జూనియర్ లైసర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్ పోస్టులు 62. అర్హత అగ్రికల్చరల్, హార్టికల్చరల్ డిగ్రీ, పీజీ. చివరి తేదీ నవంబర్ 21. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు 24. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు గేట్ 2016కు దరఖాస్తు చేసి ఉండాలి. చివరి తేదీ నవంబర్ 26. కాకతీయ యూనివర్సిటీ దూర విద్య ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. ఎంపిక ప్రవేశ పరీక్ష ఆధారంగా. చివరి తేదీ డిసెంబర్ 10. జీప్యాట్ 2016
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. అర్హత 4 ఏళ్ల ఫార్మసీ డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 10. CMAT 2016 కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. అర్హత డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 10. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెయిల్కి పంపించండి. మైమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.